హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో డీహెచ్ఎస్ న్యూ ప్రపోజల్స్ తెచ్చింది. దేని గురించి అనంటే స్టూడెంట్ వీసా లోపల మార్పుల గురించి. అండ్ ఏ వీసా లోపల మార్పులైనా గూడా వస్తున్నాయి అనంటే అది మనం చేసేటటువంటి మిస్టేక్స్ వల్లనే. అది స్టూడెంట్ వీసా అనే కాదు, హెచ్1 వీసా కానియండి, ఈవెన్ గ్రీన్ కార్డ్ అయినా కూడా ఏదైనా కూడా ఉన్న రూల్‌ని ఉన్నట్లుగా ఉపయోగించుకోకుండా దాని లోపల ఏదో ఒక లూప్ హోల్ ఎతుక్కొని దానిని మిస్‌యూజ్ చేస్తున్నారు అని జెప్పేసి చాలా రకాలైనటువంటి వీసాలలో మార్పులు తీసుకురావాలి అని జెప్పేసయితే చూస్తున్నారు. అండ్ మనం లాస్ట్ టైమ్ హెచ్1 గూడా జూసాం గదా! అంటే లాటరీ బేస్డ్ తీసేసి వేజెస్ తీసుకురావాలి అని జెప్పేసి. సో, అలాగే ఇప్పుడైతే స్టూడెంట్ వీసా లోపల గూడా మార్పులు తీసుకురావాలి అని జెప్పేసయితే ప్రపోజల్ పెట్టారు. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. ఇంకా ఓకే అయితే అవ్వలేదు. ఆగస్ట్ 28న ఫెడరల్ రిజిస్టర్ లోపల పెట్టారు. అండ్ ఇది ఒక 1 మంత్ పబ్లిక్ కామెంట్ లోపల ఉంటది. ఆ తర్వాత ఏమవుతది అని జెప్పేసి మనకి ఫైనల్‌గా అప్పుడు తెలుస్తది. అండ్ ఇప్పుడు దీని మీద గూడా చాలా వరకు అన్‌సర్టెనిటీ నడుస్తుంది. ఎక్కడ గూడా కంప్లీట్‌గా ఇదే అనైతే చెప్పలేము. డిఫరెంట్ లా ఫార్మ్స్ అయితే వింటూ ఉన్నాం. అవన్నీ ఏంటి అనేదైతే మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ దీనివలన ఎక్కువగా ఎఫ్ వీసా, ఎం వీసా, జే వీసా వాళ్ళైతే ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు వచ్చేటటువంటి న్యూ రూల్స్ వలన అంటే స్టూడెంట్ వీసాలకి. అండ్ ఈ చేంజెస్ ఏంటి అని చెప్పడానికంటే ముందు అసలు ప్రెజెంట్ ఎలా ఉంటదని చెప్తాను. ఇది చెప్తే మీకు అది ఇంకా ఈజీగా అర్థమవుతది. నార్మల్‌గా I-94 ఉంటది. I-94 అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉంటది. అలాగే స్టూడెంట్స్‌కి ఉంటది. అక్కడ స్టేటస్ ఏంటి అంటే అన్‌స్పెసిఫైడ్ అని ఉంటది. బట్ దానిని తగ్గించేసి 4 ఇయర్స్ తీసుకురావాలి అని జెప్పేసి అయితే చూస్తున్నారు అని జెప్పి. నార్మల్ ఇప్పుడు ఎలా అంటే 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ ఓపీటీ ఉంటది. ఆ తర్వాత 2 ఇయర్స్ స్టెమ్ ఓపీటీ అని ఉంటది. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ 5 ఇయర్స్ అయింది గదా! అంత లోపల గూడా ఇంకా హెచ్1బి ఇదంతా రాలేదు అనుకోండి. మళ్ళీ డే 1 సీపీటీ అని జెప్పేసి జాయిన్ అవుతూ ఉంటారు. ఏదైనా ఒక కాలేజీని జూసుకొని. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ మళ్ళీ సేమ్ అన్నట్టు. సేమ్ సైకిల్ తొక్కినట్లుగా ఉంటూ ఉంటది. అందుకోసమే మీరు అబ్జర్వ్ జేస్తే స్టూడెంట్‌గా యూఎస్ వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ ఇండియాకెళ్ళలేరు. వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. మీరు అనుకోవచ్చు అసలు అమెరికాలో అసలు జాబ్సే ఉండవని అంటారు. అసలు వీళ్ళందరూ ఎట్లా సర్వే అవుతున్నారు? అసలు ఎట్లా అమెరికాలో ఉండగలుగుతున్నారు అని జెప్పేసి. సేమ్ అదే అన్నట్లు. అంటే మాస్టర్స్ అయిపోయింది. మాకు ఐ మీన్ ఫ్యూచర్‌లో హెచ్1 అదంతా రాలేదు. మళ్ళీ డబుల్ మాస్టర్స్ అని జేయడం. సేమ్ అదే తొక్కుడు అదే. సేమ్ అట్లనే ఉంటది. అందువల్ల ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇండియాకి రారు. అండ్ మరి యూఎస్‌లోనే జాబ్స్ లేవని అంటారు. అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మీకు డౌట్ ఉంటది. సో, చదివిందే మళ్ళీ చదవడం అన్నట్లు. అలా ఉండేది ఇప్పటి వరకు ప్రెజెంట్. ఇంకా ఇప్పటికి అలానే ఉంది. ఇంకా ఈ రూల్స్ అయితే ఏవి రాలేదు. బట్ తీసుకురావాలి అని అయితే చూస్తున్నారు. ఇందులోపల చేంజెస్ ఏంటంటే ఓన్లీ కూడా 4 ఇయర్స్ వరకే మాస్టర్స్ ఇస్తాము వీసా అని చెప్పేసి. అది 4 ఇయర్సే ఇస్తారా? లేకపోతే బిలో 4 ఇయర్స్ ఇస్తారా? లేకపోతే మాస్టర్స్ డిగ్రీకి టై అప్ చేసి ఇస్తారా వీసా అనేదైతే తెలీదు. ఒకవేళ ఓన్లీ 2 ఇయర్స్ మాస్టర్స్ అంటే ఓన్లీ 2 ఇయర్సే వీసా ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఓపీటీ కావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ యూఎస్‌సిఎస్‌టి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు 4 ఇయర్స్ ఇస్తారు తప్పకుండా. అందులోపల 2 ఇయర్స్ మాస్టర్స్ అయిపోతది. అండ్ 1 ఇయర్ ఓపీటీ అయిపోతది. 1 ఇయర్ స్టెమ్ ఓపీటీ. ఇంకొక 1 ఇయర్ స్టెమ్ ఓపీటీ మిగిలిపోతది కదా! అంటే 5 ఇయర్స్ కదా మొత్తం. అప్పుడు మనము మన యొక్క ఎంప్లాయర్ డీటెయిల్స్ అండ్ మొత్తం మన పే స్టబ్స్ అన్నీ కూడా చూపించి అంతా ఓకే అనుకుంటే 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో, చెప్పా కదా! అన్‌సర్టెనిటీ ఉంది. ఇంకా కన్ఫర్మ్‌గా మనకు తెలియాలంటే ఇంకా టైం పడతది. బట్ ప్రెజెంట్ వచ్చేటటువంటి మార్పుల గురించి అయితే చెప్తున్నాను. సో, అలా ఉంటది అని జెప్పేసి. బట్ ఇది ఎలా ఉంటది? 4 ఇయర్సే ఇస్తారా? బిలో 4 ఇయర్స్ ఇస్తారా? అనేది లేకపోతే ఇది వస్తాయా? లేదా? అనేది మనకి ఇంక ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్స్ అయిపోయింది, ఓపీటీ అయిపోయింది, స్టెమ్ ఓపీటీ అయిపోయింది. ఇండియాకి లేదు. ఆ టైం లోపల ఇంకా హెచ్1బి పిక్ అవ్వలేదు. అప్పుడేం చేస్తారు? ఏదో ఒక కాలేజీ చూసుకొని డే 1 సీపీటీ లోపల జాయిన్ అవుతారు. బట్ ఇక ముందు నుంచి సేమ్ డిగ్రీ చేయడానికి వీల్లేదు. అంటే ఒకవేళ మాస్టర్స్ ఇన్ సీఎస్ చేశారు అని అనుకోండి. బట్ నెక్స్ట్ ఏంటి అంటే అంతకంటే హై లెవెల్ అయినా తీసుకోవాలి. కానీ మళ్ళీ చ సేమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీని 2 టైమ్స్ చేయడానికైతే వీల్లేదు. అది సెకండ్ వన్ వచ్చిన మార్పన్నట్లు. అంటే డే 1 సీపీటీ పోయింది అని అనుకోవచ్చు. దానిని బట్టి ఒకవేళ ఇది ఇదంతా అప్లై అవుతే అది. అండ్ ఒకవేళ మీరు హై లెవెల్ ఇంకా చదవాలి అని అనుకుంటే మళ్ళీ ఇండియాకెళ్ళేసి మళ్ళీ స్టాంపింగ్ వేపించుకొని మళ్ళీ న్యూగా రావాలి కానీ మరి సేమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీ అయితే చేయడానికి లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒకప్పుడు మాస్టర్స్ అయిపోయిన తర్వాత అండ్ గ్రేస్ పీరియడ్ ఉంటది కదా! అంటే ఓపీటీకి వాటికి 60 డేస్ ఉండేది. బట్ ఆ గ్రేస్ పీరియడ్‌ని తగ్గించేసి ఓన్లీ 30 డేసే చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇప్పుడు యూనివర్సిటీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం చాలా ఈజీగా ఉంది ప్రెజెంట్.
అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక యూనివర్సిటీస్ అని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఈ కాలేజ్ లోపల ఎక్కువ ఫీజు ఉంది. అంత పే చేయలేము అనిపించినా కానియండి, లేకపోతే వాళ్ళకి కావాలి అనిపించినటువంటి కోర్స్ వేరే కాలేజ్‌లో బావుంది అని అనిపించినా కూడా వేరియస్ రీజన్స్ వలన ఏంటంటే యూనివర్సిటీస్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతూ ఉంటారు. బట్ ఈ న్యూ రూల్ లోపల ఏంటి అంటే అంత ఈజీగా మీరు యూనివర్సిటీస్ ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వలేరు. దానికి ఏదైనా పర్టిక్యులర్ రీజన్ ఉంటేనే. ఇంకా చెప్పాలి అంటే అసలు యూనివర్సిటీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం అయితే ఉండదు అని చెప్పేసి అదొకటొచ్చింది. అండ్ ఇంకోటేంటి అంటే ఒకప్పుడు బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్‌కి, మాస్టర్స్ నుంచి పీహెచ్‌డీకి ఇట్లా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే యూఎస్‌సీఎస్‌టీ సబ్మిట్ చేసేదుంటది. బట్ ఇప్పటి నుంచి యూఎస్‌సీఎస్‌టీ కాదు. మళ్ళీ మీరు హోమ్ కంట్రీకెళ్ళి మళ్ళీ న్యూ స్టాంపింగ్ తోటి రావాలి అని జెప్పేసి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకప్పుడు ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాజ్ ఒక వీసా స్టేటస్ మెయింటైన్ చేస్తూ యూఎస్‌లో ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండేవాళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చి. బట్ ఇక ముందు నుంచి అలాంటివి కుదరవు అని జెప్పేసి. ఓన్లీ 4 ఇయర్స్ మెయిన్ అది. అండ్ ఆల్మోస్ట్ ఇంతే ఈ మేజర్ చేంజెస్ వచ్చేసి ఇవి. అండ్ చాలామంది ఏంటంటే ఇది ఓపీటీ వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతది? స్టెమ్ ఓపీటీ వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతది? అని జెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఇప్పటి వరకైతే చెప్పారా దీని మీద కంప్లీట్‌లీ అన్‌సర్టెనిటీ ఉంది. డిఫరెంట్ లా ఫార్మ్స్ వింటూ ఉన్నాము. అసలు ఇది అవుతదా? లేదా? అనేదే పెద్ద క్వెషన్ మార్కు. చెప్పలేము. అవుతే కూడా అవ్వచ్చు. అండ్ మనం ఆల్రెడీ చూసాం గదా! వేజెస్ బేస్ తీసేసి ఐ మీన్ సారీ లాటరీ బేసెస్ తీసేసి వేజెస్ బేస్ అని జెప్పేసి. బట్ అది గూడా అవ్వలేదు. అది గూడా ప్రపోజల్ లాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇది గూడా ప్రపోజలే. బట్ ఇది ఏమవుతది? ఓకే అవుతదా? లేదా? ఒకవేళ ఓకే అయిన తర్వాత ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళకి కూడా ఇది వర్తిస్తదా? అంటే ఐ మీన్ వాళ్ళు ఎప్పటినుంచి వచ్చారో అప్పటి నుంచి 4 ఇయర్స్ వరకు వాళ్ళకే వర్తిస్తదా? లేకపోతే ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకి ఈ రూల్స్ వర్తిస్తదా? అని గూడా ఏమి గూడా తెలీదు. వన్స్ మనకి ఇది ఓకే అయిన తర్వాత మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తది. బట్ ప్రెజెంట్ వాళ్ళు చేంజ్ చేయాలి అని అనుకునేటివి మాత్రం మెయిన్‌గా అవి. ఓన్లీ కూడా అంటే మాస్టర్స్ డిగ్రీని బట్టేసే వీసా ఇవ్వాలి అని అనుకోవడం. ఓన్లీ కూడా అది 4 ఇయర్సా, బిలో 4 ఇయర్సా అని జెప్పేసి. అది కంట్రీని బట్టి అండ్ నేషన్ వైడ్‌గా సెక్యూరిటీ థ్రెట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటది అని జెప్పేసి. ఆల్రెడీ చెప్పాను కదా! గ్రేస్ పీరియడ్ అండ్ ఇలాంటి చెప్పినటువంటి ఆ 4 పాయింట్స్ మేజర్‌గా చేంజ్ అవుతాయని జెప్పేసి. ఆ 4 పాయింట్సే మెయిన్ క్రూషియల్ పాయింట్స్ అన్నట్లు. అండ్ ఇప్పుడు చాలా వరకు గూడా యూఎస్‌కి, మాస్టర్స్‌కి రావడానికి కొంచెం తగ్గారు. అండ్ చాలా వరకు కాలేజెస్ అయితే మూతబడేటటువంటి స్టేజ్‌లోనే ఉన్నాయి. బట్ వీటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మరి కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయా? లేకపోతే కోర్టుకెళ్తాయా వీటి మీద అనేది గూడా మనకి ఇంకా క్లారిటీగా తెలీదు. ఎందుకంటే ఈ ఓపీటీలు, ఈ సీపీటీలు, డే 1 సీపీటీ ఇలాంటివి గనక లేకపోతే చాలా వరకు కూడా మాస్టర్స్ స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించరు. నథింగ్ అన్నట్లు నాకు తెలిసి లక్షలో 10 మంది కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇవన్నీ కూడా లేకపోతే. బట్ ఇందులోపల ఇన్ని చేంజెస్ పెడితే ఏం జరుగుతదనేది మనకి కూడా తెలీదు. బట్ అప్పుడే భయపడి, బాధపడకు, బెంగపడకు అనే ఒక సాంగ్ ఉంటది కదా! సో, అలాగే అప్పుడే అంతా కూడా అవ్వలేదు. చూద్దాం ఏమవుతదనేసి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తెలుస్తది. అప్పుడే ఇదేమైంది, అదేమైంది అని ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళ ఓన్ ఎనాలిసిస్ చేసి ఏదో చెప్పడమే గానీ, ఇప్పటివరకైతే దాని మీద ఏం క్లారిటీ లేదు. నేను చెప్పినటువంటి ఆ 4 మారుతాయి అని జెప్పేసి. వన్స్ ఇది ఓకే అయిన తర్వాత, ఇది ఓకే అవుతదా లేదా అని జెప్పేసి ఐ థింక్ అక్టోబర్ ఆర్ నవంబర్‌లో తెలిసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ ఆర్ నవంబర్ మేబీ తెలీదసల అది కూడా అప్పుడే తెలుస్తదా లేదా అని జెప్పేసి. పబ్లిక్ కామెంట్‌లో పెడితే ఒక 1 మంత్ ఉంటది గదా! ఆ తర్వాత ఏమైతదని ఫర్దర్‌గా తెలుస్తది. అప్పుడు తప్పకుండా మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో, ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.